మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొట్లకాయ పెసరపప్పు అండి. మరి పొట్లకాయ పెసరపప్పును నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. పొట్లకాయ పెసరపప్పుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. నేనైతే 2 పొట్లకాయలు తీసుకున్నాను, 3 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, కావాల్సినంత కరివేపాకు, పెసరపప్పు అండి నానబెట్టి పెట్టాను నేను, ఉప్పు, కారం, పసుపు, పోపు దినుసులు, కొద్దిగా అల్లం పేస్ట్ అండి, ఇంత వేయను, కొద్దిగా తీసుకున్నాను నేను, నువ్వులు, బుడలితనాలు, ధనియాలండి. ఇవి వేయించి పొడి చేసి పెడతానండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇదంతా బాగా శుభ్రం చేసి అంతా పైదంతా తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెడతానండి. ఇది మరి టమాటాలు కట్ చేసి పెట్టుకుంటా, ఉల్లిగడ్డ కూడా కట్ చేసి పెడతానండి, కరివేపాకు కడిగి ఇవన్నీ కడిగేసి కట్ చేసి పెడతానండి. మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. కావాల్సినంత ఆయిల్ అండి. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ఇవి నువ్వులు, ధనియాలు, పల్లీలు దోరగా వేయించుతానండి. స్టవ్ అయితే వెలిగిస్తున్నాను నేను. ముందు పల్లీలు వేస్తానండి. నేనైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టానండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. టమాటాలు కూడా కడిగి కట్ చేసి పెట్టాను. ఆనియన్స్ కూడా కడిగి కట్ చేసి పెట్టానండి. మరి మీ ఇష్టం అండి. కటింగ్లో అంతే చిన్నగైనా కట్ చేసుకోవచ్చు, మరి పెద్దగైనా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఈ విధంగానే కట్ చేయాలని ఏం కాదు, ఎట్లయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టము. ఇవి చిన్న మంట మీద దోరగా వేయించుతానండి. ఇవి బాగా కొంచెం వేగినాయి కదా బుడలితనాలు. నేను ధనియాలు అయితే వేస్తున్నాను. నువ్వులు లాస్ట్కి వేస్తానండి, ఎందుకంటే మళ్ళీ మాడిపోతాయి కదా అవి. నేనైతే ధనియాలు వేసాను. ఇప్పుడు ఇవి కూడా చిన్న మంట మీద వేయించుకున్నాము. ఇవైతే బాగా ఫ్రై అయినాయి కదండి, ధనియాలు, బుడలితనాలు. నువ్వులు వేస్తున్నాను ఇప్పుడు నేను. ఇవి చిట్టుపట్లు ఆడితేనే తీసేస్తానండి, లేకుంటే మాడిపోతుంది. నువ్వులు కొద్దిగా బాగా ఫ్రై అయినాయి, నేను తీస్తున్నాను. తీసి చల్లగైన తర్వాత మిక్సీ పొడి చేసి పెడతానండి. ఇది చల్లగైన తర్వాత పొడి చేస్తాను. ఇప్పుడు మనం పొట్లకాయలు తాలింపు వేసుకుందామండి. దీంట్లో నూనె వేస్తున్నానండి. నాలుగు గంటలు అయితే వేసాను, సరిపోతుందండి. మన పొట్లకాయ ఒకటే కదా, 4 గంటలు వేసాను, సరిపోతుంది. ఇవి కొద్దిగా బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత చూసామండి. ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. పోపు దినుసులు, 1 ఎండుమిర్చి అండి. ఈ పొట్లకాయ కూర చాలా బాగుంటుందండి. ఎందులోకైనా తినొచ్చు, అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రొట్టెలోకి కానీ, ఏ దాంట్లోకైనా సూపర్గా ఉంటుందండి ఈ కర్రీ. నీరుకాయ కదండి, ఈ సమ్మర్లో తింటే చాలా మంచిదండి పొట్లకాయ కూర. దీనికి షుగర్ పేషెంట్స్ కూడా తింటే చాలా మంచిదండి. వారానికి 1-2 సార్లు తింటే చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్. ఎవరైనా తినొచ్చండి, చాలా బాగుంటుంది. ఇది మంచి కూర అండి, చాలా బాగుంటుంది కర్రీ ఇది. పొట్లకాయ ముక్కలు వేసుకున్నాను. పోపు అయితే బాగా కాగింది. పొట్లకాయ ముక్కలు వేసుకున్నాను. పొట్లకాయ త్వరగా మగ్గిపోతుందండి. బీరకాయ లెక్కనేనండి, ఇది కూడా తొందరగా మగ్గిపోతుంది. ఉప్పు వేసి ఇంకా త్వరగా మగ్గుతుందండి. ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేస్తున్నాను. కొద్దిగా ఫ్రై చేద్దామండి దీన్ని. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి.
అలాగే కొద్దిగా పసుపు, సమ్మర్లో ఇట్లాంటి కూరలే తినాలండి. బెండకాయ పులుసు, దొండకాయ పులుసు, వంకాయ పులుసు, పొట్లకాయలు, మజ్జిగ పచ్చడి, మజ్జిగ చారు, మజ్జిగ, పెరుగు, టెంకాయలు ఇవల్ల ఎండాకాలం తీసుకోవాల్సిన ఐటమ్స్ అండి. ఎండ పోతున్నారు కదండి, ఎండలు కూడా చాలా ఇంకా స్టార్ట్ అయినాయి అంటే ఎండలు అయితే బాగా దంచి కొడుతున్నాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎండాకాలము. టమాటా ముక్కలు వేసుకున్నాను నేను. టమాటా ముక్కలు వేసుకున్నాను. ఉప్పు, పసుపు అవి వేసినాం కదా, ఒక 5 నిమిషాలు మూత పెడతాను. అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుందండి. కర్రీలోని పొట్లకాయలోని నీరు వచ్చేస్తుంది, త్వరగా మగ్గుతుందండి పొట్లకాయ. ఇవైతే బాగా పొట్లకాయ ముక్కలు మగ్గినాయండి. నేను కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను, కొద్దిగా అండి, ఎక్కువ వేస్తే మళ్ళీ బాగుండదు. అలాగే ఇవి మనము నానబెట్టుకున్నా కదండి నేను పెసరపప్పు, అదైతే వేస్తున్నాను. చాలా బాగుంటుందండి కర్రీ. ఒక 5 నిమిషాలండి మంట మీద మగ్గిచ్చేద్దాము. సిమ్లో పెట్టినా నేను. మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా, అదైతే వేస్తున్నాను ఇప్పుడు నేను. బుడలిత్తనాలు, నువ్వులు, ధనియాలు వేసినాం కదా, ఆ పొడి చల్లుతున్నాను నేను. అదైతే వేసాను. ఒక 5 నిమిషాలండి చిన్న మంట మీద మగ్గిచ్చేస్తాను. మూత పెడతాను నేను ఇప్పుడు. 5 నిమిషాలు మగ్గితే మన కర్రీ అయిపోయినట్లేనండి. ఇంకా అయిపోయిందండి మన పొట్లకాయ పెసరపప్పు కర్రీ. నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేస్తానండి నేను. ఇంకా అయిపోయిందండి మన పొట్లకాయ పెసరపప్పు కర్రీ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.